హైదరాబాద్ కూకట్పల్లిలో మహిళ దారుణ హత్యపై దర్యాప్తు కొనసాగుతుంది. రేణు అగర్వాల్ ను పని మనుషులు హర్ష్, రోషన్ హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇంట్లో ఉన్న డబ్బు నగలపై కన్నేసిన వారిద్దరూ ప్లాన్ ప్రకారం రేణుని చంపి డబ్బు నగలతో పరారయ్యారు. ప్రెషర్ కుక్కర్ తో రేణు తల మీద మోది కత్తితో గొంతు కోసి హత్య చేశారు. హత్య అనంతరం రేణు అగర్వాల్ స్కూటీపైనే పరారయ్యారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇక హైదరాబాద్ కూకట్పల్లిలో అయితే మహిళ దారుణ హత్యపై అయితే దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్న అందిస్తారు. రత్న, నిందితుల సమాచారం ఏమైనా తెలిసిందా? పోలీసులకు అప్డేట్స్ ఏంటి? కూకట్పల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లోని స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్ లో దారుణ హత్యకు గురైన 50 ఏళ్ల మహిళ రేణు అగర్వాల్ కు సంబంధించి ప్రస్తుతం ఆమె యొక్క మర్డర్ కేసుకు సంబంధించి పోలీసులకు దర్యాప్తు అనేది కొనసాగుతుంది. దర్యాప్తు ఎంతవరకు వచ్చింది, నిందితులను సస్పెక్ట్ పట్టుకున్నారా లేదనే విషయాలకు సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో కూకట్పల్లి ఏసీపీ ఉన్నారు. సార్, అసలు మర్డర్ అనేది ఎలా జరిగింది, ఏ సమయానికి ఇన్ఫర్మేషన్ వచ్చింది, అసలు మర్డర్ చేసినటువంటి వ్యక్తులు ఎవరనేది ప్రైమరీ ఇన్వెస్టిగేషన్ లో ఏం తేల్చారు, ఏం చెప్తారు? మనకు ఆల్మోస్ట్ 6:30 quarterly 7 మధ్యలో మనకు 100 డయల్ కాల్ వచ్చిందండి. అదేవిధంగా లోకల్ ఎడ్జ్ మనకు కాల్ చేయడం జరిగింది. ఈ విధంగా స్వాన్ లేక్ అపార్ట్మెంట్స్ లో ఈ 13th floor లో మనకు ఈ అపార్ట్మెంట్ లో మర్డర్ అయిందని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తే మన టీం అక్కడికి పోయినామండి. పోయిన తర్వాత అక్కడ చెక్ చేస్తే ఏంటంటే హాల్ మధ్యలో 50 years రేణు అగర్వాల్ అని చెప్పి ఆమె ఏజ్ 50 years ఉంటుందండి. చేతులు కట్టేసి ఉన్నాయి, మెడ మీద కత్తి గాయాలు ఉన్నాయండి, పడి ఉన్నదండి. తర్వాత మనం వెరిఫై చేసుకుంటే వారి ఇంట్లో పనిచేసే హర్ష్ అనే వ్యక్తి అండ్ పక్కకు నేబర్ ఇంట్లో పనిచేసే రోషన్ అనే వ్యక్తి ఇద్దరు కూడా మిస్సింగ్ కనబడ్డారండి. ఆ తర్వాత మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మనం సస్పెక్ట్ కింద వాళ్ళని చూస్తున్నామండి. సో అంటే ఇప్పుడు అసలు ఇప్పుడు ఎవరైతే మర్డర్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో పని మనుషుల సంగతి తెలుస్తుంది. వాళ్ళు ఎప్పుడు ఇక్కడ ఉద్యోగాల కోసం వచ్చారు, వాళ్ళు ఎలా వచ్చారు, వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి అసలు? అయితే ఈ రేణు అగర్వాల్ వాళ్ళ ఇంట్లో, అంటే రేణు అగర్వాల్ అంటే వాళ్ళ హస్బెండ్ రాకేష్ అగర్వాల్ అండి, వాళ్ళ ఇంట్లో 11 రోజుల క్రితం ఈ హర్ష్ అనే అబ్బాయి అపాయింట్ చేసుకోవడం జరిగిందండి. వీళ్ళకి కూడా త్రూ ఏజెన్సీ ద్వారా అపాయింట్ చేసుకుంటారండి. ఈ ఏజెన్సీ కూడా కలకట్టాలో ఉంటుంది. అతను శంకర్ అనే వ్యక్తి. వీళ్ళకి ఆల్రెడీ ఇంతకుముందు కూడా చాలాసార్లు వాళ్ళకి పనులను సప్లై చేసుడు వీళ్ళకి రెగ్యులర్ ఉంటుందండి వాళ్ళతో. సో అదేవిధంగా 11 రోజుల క్రితం ఈ హర్ష్ అనే అబ్బాయిని వీళ్ళు అపాయింట్ చేసుకోవడం జరిగిందండి. ఈ పిల్లగాడు 11 రోజుల నుంచి అయితే మాకు ఎప్పుడు సస్పెక్ట్ రాలేదు సార్, అతని మీద బాగానే చేస్తుండే సార్ అని చెప్తున్నాండి. వీళ్ళు అంటే ఏం పని చేస్తుంటారు? ఇప్పుడు రాకేష్ వాళ్ళ ఫ్యామిలీ అనేది ఏం పని చేస్తూ ఉంటారు? అసలు ఈ మర్డర్ కు సంబంధించి కూడా వాళ్ళ ప్రధాన ఉద్దేశం ఏంటి? అంటే ఈ రాకేష్ అగర్వాల్ గారు మళ్ళీ ప్లస్ వాళ్ళ అబ్బాయి కూడా ఇద్దరికి కూడా స్టీల్ వ్యాపారం ఉందండి. వీళ్ళు మార్నింగ్ పోయి ఈవినింగ్ వస్తారండి. ఈ అబ్బాయిని అపాయింట్ చేసుకున్న అబ్బాయి కూడా ఇంట్లో మనం స్వాపింగ్ మళ్ళీ ప్లస్ ఇంట్లో గిన్నెలు కడగడం, బట్టలు ఉతకడం అట్లాంటి పని చేస్తారండి వీళ్ళు మొత్తం అక్కడంతా కూడా రక్తపు మార్కులు అనేవి కనిపిస్తున్నాయి. ఎంత పెద్ద మొత్తంలో బంగారాన్ని దోచుకొని వెళ్ళటం జరిగింది, క్యాష్ అనేది ఎంతవరకు తీసుకొని వెళ్ళారు, ఏం చెప్తారు? అయితే వాళ్ళని మేము అంటే ఈ కంప్లైంట్ రాకేష్ అగర్వాల్తో మాట్లాడడం జరిగిందండి. వాళ్ళకి పెద్ద డబ్బు పోలేదని చెప్తున్నారండి. వాళ్ళు మోస్ట్లీ ఉంటే 50 లక్షల రూపాయల కంటే ఎక్కువ ఏముండదు సార్. మా ఇంట్లో 50 అంటే అది కూడా హౌస్ హోల్డ్ పర్పసే పెట్టుకుంటాం సార్. మేము మిగతా ఏదైనా బ్యాంక్ త్రూ ట్రాన్సాక్షన్ చేస్తాం కాబట్టి ఎక్కువ డబ్బు ఏం పెట్టలేము సార్. బంగారం కూడా ఉంటే 2-3 తులాల కంటే ఎక్కువ ఉండదని చెప్పి వారు చెప్తున్నారండి. అది కూడా వెరిఫై చేస్తున్నామండి. సో అంటే గేటెడ్ కమ్యూనిటీలో అంత సెక్యూరిటీ పరమైనటువంటి అప్రమత్తత అనేది ఉంటుంది. పైగా వాళ్ళ వెహికల్ తీసుకునే పరారైపోయారన్నటువంటి విషయం కూడా తెలుస్తోంది. సో దీనికి సంబంధించి ఎట్లా సార్, ఏం చెప్తారు? అదేనండి, ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరైతే ఉన్నారో ఈ హర్ష్ కాకుండా ఇంకో రోషన్ అనే అబ్బాయి ఉండో అతను 11 నెలల నుంచి ఈ నేబర్స్ ఇంట్లో పనిచేస్తారండి. అతనికి కూడా యాక్సెస్ ఉందండి. ఆ ప్లాన్కి అప్పుడప్పుడు స్కూటీ ఇచ్చి బయటకు పంపేయడం జరుగుతుంది. సో ఆ కీస్ అబ్బాయి దగ్గరనే ఉంటాయి. సో ఆ కీస్ తీసుకొని ఆ స్కూటీ మీద వీళ్ళిద్దరూ పారిపోవడం జరిగిందండి. అపార్ట్మెంట్స్ వాళ్ళకు కూడా సెక్రటరీ ప్రెసిడెంట్ వాళ్ళకు కూడా చెప్పడం జరిగిందండి. ఒకసారి మనం అవుట్ సైడర్స్ అంటే మన స్టేట్ కాని బయట ఎవరు ఉంటే వాళ్ళని కంప్లీట్గా స్క్రూటినీ చేసి తీసుకోమని చెప్పి వాళ్ళకు కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది. సో దర్యాప్తులో పరంగా ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలను అప్రమత్తం చేయడం జరిగింది, ప్రజెంట్ వాళ్ళు ఏ ప్రాంతాల మీద వెళ్ళిపోయినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి, ఎట్లా చెప్తారు? అయితే ప్రస్తుతానికైతే మనం నిన్న మొత్తం రైల్వే స్టేషన్స్ అన్ని కూడా పంపించడం జరిగిందండి. అక్కడ ఈ వెహికల్ కూడా ఏమైనా అబాండన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయనే ఉద్దేశంతో ఆడున్న పార్కింగ్ ఏరియాస్ కూడా మనం అన్ని వెరిఫై చేయడం జరిగిందని నిన్న మొత్తం మనకేం క్లూ రాలేదండి. ఇవాళ మార్నింగ్ కూడా సీసీటీవీ కంప్లీట్ ఇంకా చెక్ చేస్తే కానీ మనకు తెలియదండి. ఒక టీంను మనం రాంచీ కూడా వాళ్ళ నేటివ్ విలేజ్ కూడా పంపించడం జరిగిందండి. సో ఎప్పటి వరకు వీళ్ళని పట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి? మొత్తం ఎన్ని బృందాలు పనిచేస్తున్నాయి? టోటల్గా 5 బృందాలు దీని మీదనే మనం తిరుగుతున్నామండి.
మోస్ట్ ప్రాబబ్లీ 2-3 days లో మేము మాక్సిమం మనం కస్టడీ తీసుకుంటామండి వారిని. సో అది ప్రస్తుతం ఇంట్లో పనికి వచ్చినటువంటి వ్యక్తులే ఈ యొక్క మర్డర్ చేసినట్లు కూడా పోలీసులు భావిస్తూ ఉన్నారు. వీళ్ళని పట్టుకోవడం కోసం ఇప్పటికే దర్యాప్తు బృందాలను కూడా ఏర్పాటు చేశాము. 2-3 రోజుల్లోనే వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుని తీరుతామంటూ కూడా పోలీసులు తెలియజేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రత్న. పల్లి పోలీస్ స్టేషన్కి ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం ప్రకారం దాదాపుగా 50 సంవత్సరాల వయసున్న ఒక మహిళ హత్యకు గురైందని ఆ సమాచారం సారాంశం. దాంతో మా ఇన్స్పెక్టర్ అండ్ టీం అందరూ వచ్చి చూడగా ఒక మహిళ 50 సంవత్సరాల వయసున్న మహిళ, ఆవిడ హత్యకు గురై ఉంది. ఆవిడ ఒంటి మీద కత్తిపోట్లు ఉన్నాయి. సీజర్ తోటి మేము క్షుణ్ణంగా పరిశీలిస్తే సీజర్ తోటి చాకులతోటి 2-3 చాకులు కూడా వాడి గొంతు కూడా కట్ చేసి చంపినట్టుగా కనిపిస్తూ ఉంది. ప్రైమరీ సస్పెక్ట్స్ వాళ్ళ ఇంట్లో పనిచేసే జార్ఖండ్కి చెందిన వ్యక్తి. అతను చేసినట్టుగా మేము అనుకుంటున్నాము. 20 years ఉన్నాయి అతనికి. సో అతన్ని ఇంట్లోంచి వెళ్ళడం, తర్వాత 2 wheeler మీద బయటకు వెళ్ళడం ఇంకొక సర్వెంట్తో కలిసి, అవన్నీ కూడా రికార్డ్ అయినాయి. వీఆర్ సెర్చింగ్ ఫర్ దెమ్. ఎలా తెలిసిందంటే సాయంత్రం 5 గంటల నుంచి వాళ్ళ భర్త, ఒక బాబు, ఆవిడ ముగ్గురు ఉంటారు ఇంట్లో. వాళ్ళు బిజినెస్కి షాప్కి వెళ్ళిపోయినారు పొద్దున్నే 10 o'clockకి. మళ్ళీ సాయంత్రం ఫోన్ చేస్తే 5 o'clockకి ఆవిడ లిఫ్ట్ చేయడం అని చెప్పేసి వాళ్ళు కొద్దిగా తొందరగా వచ్చి 7 o'clock వచ్చి చూడగా తలుపు తాళం వేసింది. తాళం తీయట్లేదు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. దాంతో వాళ్ళు పైనుంచి ప్లంబర్ సహాయంతో లోపలికి దిగి బాల్కనీ నుంచి వచ్చి చూస్తే ఆవిడ శవం రక్తపు మడుగులో కనిపించింది. వెంటనే వాళ్ళు మాకు సమాచారం ఇచ్చారు. ఆ పని వాళ్ళు 10 రోజుల నుంచి పనిచేస్తున్నారు. ఒక్కతనే, ఇంకొక అతను పైన ఇంట్లో ఉంటాడు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. అతను పాత అతనే. ఎక్కువగా లేవని చెప్తున్నారు. డబ్బుల గురించి అడిగా మేము. డబ్బులు ఎక్కువగా లేవు అంటున్నారు, ఇంకా చూసుకోలేదని చెప్తున్నారు. మినిమం ఒక 1 lakh ఎప్పుడు ఇంట్లో ఉంటాయని కూడా చెప్తున్నారు. ఒక బాబు ఉన్నాడు, ఆ బాబు వాళ్ళతోనే ఉంటాడు. 26 years అన్మ్యారీడ్ బాబు ఉంటాడు, వీళ్ళతోనే ఉంటాడు.